మంచిగా ఉంది, అంతున్నాయి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక ఫస్ట్దే మహిళలకు ఫ్రీ బస్సు కానీ, మన 200 యూనిట్ల కరెంటు కానీ, సన్న బియ్యం కానీ, నెక్స్ట్ ఇప్పుడు మన ఇందిరమ్మ ఇండ్లు కానీ, ఏది కానీ మన రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్లో మహిళలకు పెద్దపీట వేసి ప్రతి ఒక్కటి సంక్షేమ పథకాలు ఇల్లు చేరుతున్నాయి. ఫస్ట్ రుణమాఫీ కూడా వచ్చింది, 2 లక్షలు 16, చాలా మంచిగా కడుతున్నారు. ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నారు. వాటికి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని, మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చాలా సంతోషపడుతూ గత 10 సంవత్సరాల నుంచి ఇంతవరకు ఒక ఇల్లే లేదు. ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది వాటికి ఊళ్ళల్లో మంచి స్పందన ఉంది, మంచి మూమెంట్ ఉంది. ధాన్యం కొనుగోలు కూడా ఫస్ట్ టార్గెట్ మించి ఇప్పుడు బాగా ఒడ్లు వచ్చినాయి. మన నల్గొండ జిల్లాలో ఒడ్లు వచ్చినాయి, కానీ అవి కూడా మొత్తం ప్రతి గింజ కొన్నారు. ఆల్రెడీ పూర్తి కొనుగోలు జరిగింది, అయిపోయింది. మొత్తం ధాన్యం మొత్తం షిఫ్ట్ అయిపోయింది. ఒక వాళ్ళు ట్యాప్ ఎంట్రీ చేసి ఆన్లైన్ చేస్తే 3 రోజులు 5 రోజుల డబ్బులు వచ్చేస్తున్నాయి. నేను సరే, మేము కూడా ఇప్పుడు దాదాపు 60 సంవత్సరాలు, దాదాపు రాజశేఖర రెడ్డి కాంచి ఐకేపీలో ఓట్లు రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉన్న కాంచి పోయిన కాంగ్రెస్ నుంచి ఎప్పుడైనా కూడా ఇది మామూలుగా వర్షాలు వచ్చినప్పుడు లేకపోతే లేబర్ లేనప్పుడు లేట్ కావడం, ఆ తక్షిటీలు మిల్లుల కాంచి తేవడం లేట్ చేయడం, కానీ ఎప్పుడైనా మనకు మంచిగా 5 రోజులలో వారం రోజులలో తక్షిటి చేసి ఎంటర్ చేస్తే ఎమ్మటే పైసలు పడుతున్నాయి. అది ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతుకు అందినాయి. ఫ్రీ బస్ పథకం కూడా నేను సరే మాకంటే లేదు, కానీ మా మహిళలు మా ఊర్లలో మా మహిళలు చెప్తుంటే చాలా మంచిగా ఉంది. ప్రతి ఒక్కరు స్పందన ఉంది. ఫ్రీగా ఓ దేవుని కాడికి పోయినా, ఒక ఆడపిల్ల కాడికి పోయినా, మంచిగా కొడుకు కాడికి పోయినా ఫ్రీ బస్ కిరాయిలు కూడా పోతుంది. చాలా సంతోషమే కదా. ఎంతో అంత 100 రూపాయలు 200 500 అయినా కూడా ఓ ఆడపిల్ల ఒకసారి పోయి వచ్చిందంటే ఫ్రీ బస్సు కూడా ఆడపిల్లలకు చాలా మంచిగా ఉంది. ఇక సన్నబియ్యం పథకం అంటే మా క్రాప్ కూడా పెంచింది మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, మా కేబినెట్ మంత్రులందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే అంత మంచిగా సన్నబియ్యం ఎప్పుడు కూడా వేయలేదు. ఆళ్ళు తినే బియ్యం సన్నబియ్యం ఇస్తుందంటే ప్రతి ఒక్కరు ఊళ్ళలో తినుకుంటూ అందరూ రైతులు బీదోళ్ళు కూడా సన్నబియ్యం తిని చాలా హ్యాపీగా ఉంది. కాదబ్బా, ఇంతకుముందు వాళ్ళు ఇవ్వచ్చు కదా, ఇదే సన్నబియ్యం వాళ్ళు ఇచ్చి మేము ఎలకలు తిన్నాయో పందికొక్కులు తిన్నాయో అనేవాళ్ళు. ఈ రోజు అంత సన్నబియ్యం ఇస్తుంటే వాళ్ళు స్కూళ్ళల్లో పెట్టి చిన్నపిల్లలు పెట్టినప్పుడే సన్నబియ్యం పెట్టినాం, మేము అవి పెట్టాము. ప్రతి ఒక్క కార్యకర్త బీదోళ్ళు కూడా ఇప్పుడు సన్నబియ్యం తింటే మంచిగా లేదని ఎట్లా అంటారు? అప్పుడు కూడా వాళ్ళు నా కుక్కలు తినే లేకపోతే పందికొక్కులు తినే బియ్యం ఇచ్చిరా? బీఆర్ఎస్ పార్టీ ఏం ముందుకోదు. మన కాంగ్రెస్ సంక్షేమ ఫలాలు మంచిగా అందుతున్నాయి. ఇంకా నెక్స్ట్ కూడా ముఖ్యమంత్రి గారి మీద నమ్మకం ఉంది. ఇంకా రేపు ముందు ముందు కొన్ని స్కీములు పెట్టి జనాలలో తీసుకపోతే ఇంతకంటే మంచి చేసేవారు లేదు. ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల్లో ఈ ముఖ్యమంత్రి చాలా గ్రేటు. రేవంత్ రెడ్డి గారు చాలా మంచి పని చేస్తారు. కాగిత పార్టీ ప్రభావం ఏముంటుందబ్బా, 1% 2% వాళ్ళు ఉంటారు. అది అసలు ఆలోచనే లేదు, జనాలలో స్పందనే లేదు. నష్టమే, ఎంతో అంత నష్టమే. ఒక కుటుంబంలో 4 అన్నదమ్ములలో ఒక తమ్ముడు అన్న పక్కకు పోతే 3 అవుతారు కదా, ఒకళ్ళు మైనస్ కదా. ఎట్లయినా బీఆర్ఎస్ పార్టీ నష్టమే అది. ఏమొస్తుందబ్బా, ఇప్పుడు 10 ఏళ్ళు పరిపాలన చేసినావు, అప్పుల పాలు చేసినావు. నువ్వు వచ్చి జనాలకు వచ్చి నేను ఇంత బాధపడి ఈ క్యాబినెట్ మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఒక సమిష్టి నిర్ణయాలు తీసుకొని అప్పులను పూడ్చుకుంటూ ఇవన్నీ చేసుకుంటా, ఇంతకుముందు ఆయన పాత బిల్లులు కూడా ఇయ్యక 2020 కోట్ల అప్పులు ఇవన్నీ ఉన్నాయి. పాత పెండింగ్ బిల్లులు ఇష్టం వచ్చి ఇచ్చి ఇప్పటి వరకు ఒక్క పని కాకుండా వీళ్ళు ఎట్లనో రెన్యువల్ చేసుకుంటా నిమ్మలంగా జీతాలు ఇచ్చుకుంటా మూమెంట్ చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి అవన్నిటి సమాధానం చెప్పాలి కదా. రేపు చూకనే ఏదో నేను అట్లా ఇట్లా అంటే అసంటోడు ఏమొస్తాడు చెప్పు? దొంగతనం జరిగిపోయినాక తిన్నాక ఇప్పుడు చెప్పి బయటకు వచ్చి ఎట్లా చేస్తారు? వస్తారు. ఏముండదబ్బా, ఏముండదబ్బా, ఇన్ని రోజులు ఆనోడయాలు వస్తే మాత్రం నమ్ముతారా? ఎప్పుడు జనాలలో ఉండాలి, జన మూమెంట్ ఉండాలి. అదేదో బాధ వచ్చి అసెంబ్లీలో చెప్పాలి, నేను 2,000 కోట్ల అప్పులు తెచ్చినా, నేను ఇన్ని చేసిన, గిన్ని గిన్న పోయినా రూపాయి ఉందని. అసెంబ్లీకి ఎందుకు రాడబ్బా? ఆయన మళ్ళీ జనాలకు ఎందుకు రావాలి? అసెంబ్లీ ఏదికంటే జనాలకు జరిపిన మీటింగే కదా అది. ఒక మన రచ్చబండ లెక్కనే కదా. ఆ రచ్చబండలనే చెప్పలేని మళ్ళీ తర్వాత ఏదో ఊరికొచ్చి చెప్తా అంటే కూడా కాదు.
ఏదైనా బీఆర్ఎస్ పార్టీ అంటే కేసీఆర్, కేసీఆర్ తర్వాత కేటీఆర్, హరీష్ రావు అంటే ఆయన డమ్మి మూడోగా ఆయన. ఏదున్నా ఆయన మూడో నెంబర్ అని పెడతారు కానీ ఆయనకి ఏం ముఖ్య ప్రాధాన్యత ఇయ్యరు. ఆయన అన్న ఉండి కూడా ఏ లాభం నాకు అర్థం కాదు. రాజకీయ నాయకులలో రోజు మామూలుగా మాట్లాడుతుంటారబ్బా, కొన్ని పొంతలు లేని మాటలు మాట్లాడుతుంటారు. దానికి తగ్గట్టు ఉండాలి. మనం విమర్శిస్తుంటే ఆయన తప్పు చేస్తే, లేకపోతే స్కీమ్ మూమెంట్ చేస్తున్నాం, లేక కుంభకోణాలు చేస్తున్నాం చెప్పాలి. ఆయన ఈ పరిస్థితులలో కూడా ప్రభుత్వాన్ని నడిపిస్తుందంటే మన జనాలందరూ మేమందరం కూడా రేవంత్ రెడ్డికి అసత్యనాలు చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా కావాలి ఇటువంటి మనిషి. 24 గంటలు పనిచేసే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని చూసినా ఆయన కావాలి. నాకు రాజశేఖర రెడ్డి తర్వాత అంతో ఎంతో కనపడ్డదంటే మన రేవంత్ రెడ్డి గారు. మా ఎమ్మెల్యే గారు ఇప్పుడు 6వసారి ఎమ్మెల్యే గారు, ఆయనకు తిరుగుండదు. ఒక్కరోజు వచ్చినా జనం మనిషి. ఆయన ఏది అనుకుంటే అది. తిరుపతి వెంకన్న ఎంతో మా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు అంటాం. ఇక ఇంకో మాట చెప్పనవసరం లేదు. ఆయనకు తిరుపతి వెంకన్న ఎంతో కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు అంటాం. చాలా ఉరుకుల పరుగుల మీద మూమెంట్ చేపిస్తుండు ప్రతి ఒక్క పని. ఇప్పుడు బైపాస్ రింగ్ రోడ్డు కానీ, ఇందిరా మిల్ కానీ, డబుల్ బెడ్రూమ్ పాత ఉంటాయి అన్నీ చేయించుడు కానీ, నల్లగొండ మంచినీటి ట్యాంకులు కానీ, మళ్ళీ ఇంకోటి పంప్ హౌస్ కానీ, చుట్టూ రింగ్ రోడ్డు కానీ, హాస్పిటల్ కానీ, ఇంటిగ్రేట్ స్కూల్ కానీ, ఇక చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి బా. అవన్నీ చాలా వర్క్ చేయించుకుంటా, పరుగులు పెట్టించుకుంటా, బీదోళ్ళకి కానీ పిక్కినోళ్ళకి కానీ ఎంత సాయం చేయాలంటే ఇక ఎంకన్నా ఏడుకుంటా ఎంకన్నా. Subscribe us and press the bell icon for more interesting updates.